అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేలాది ఎకరాలకి సాగునీరు తాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది త్యాగాలు తప్పవని పాలకులు ఊదరగొట్టారు. అయినప్పటికీ దశాబ్ద కాలం గడిచినప్పటికీ అనేక పోరాటాలు చేశారు. తమకు రావాల్సినటువంటి R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. రిహాబిలిటేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ప్రాజెక్టు ప్యాకేజీ కింద మిడ్ మార్నింగ్ భూ నిర్వాసితులకి 4696 గృహాలకు గాను 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి భూ నిర్వాసులకి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కారు. దీనికి సంబంధించి అనేక పోరాటాలు చేసినటువంటి ముంపు గ్రామాల పోరాట ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. తమకి 5 లక్షల రూపాయలు ఇప్పించడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే వెమ్లవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాసులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పడం జరిగింది. మొత్తం మీద ముంపు గ్రామాల ప్రజలు కొంతలో కొంత హర్షం వ్యక్తం చేస్తూ తమ యొక్క ఇంటిని నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇందిరమ్మ ఇంటికి ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మేము మిడ్ మార్నింగ్ నిర్వాసితులం ఎన్నో ఉద్యమాలు చేశాం. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిడ్ మార్నింగ్ నిర్వాసితులకు 5,04,000 రూపాయలు ఇస్తా అని హామీ మేరకు దశాబ్దం కాలం గడిచినా హామీ ఇవ్వలేదు. మరి గత ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తుందంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి కోనరావుపేటలో పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. మరి మేము నిర్వాసితుల సమస్యలు ఇచ్చిన హామీ అడిగితే అక్రమ కేసులు పెట్టారు, భయాందోళనకు గురి చేసారు, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము పోరాటం చేసినాం. మరి ప్రజాపాలనలో భాగంగా ఎలక్షన్ లో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములాడకు వచ్చినప్పుడు గాని మరి మిడ్ మార్నింగ్ నిర్వాసితుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మా బాధలు విన్నాడు. మరి 20 తారీఖు నాడు వేములాడ రాజన్న సన్నిధికి వస్తున్నాడు. మరి 4,696 కుటుంబాలకు 5 లక్షలు మంజూరు చేసిండు. మరి ఇండ్లు కట్టుకోని వారికి మొదటి విడతగా ఈ 5 లక్షలు మంజూరు చేసినందుకు హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి, అలాగే మరి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, వేములాడ ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిడ్ మార్నింగ్ నిర్వాసితులు ఎన్నో బాధలు పడ్డారు, మేము త్యాగం చేశాం. మా త్యాగాన్ని గుర్తించి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి 5 లక్షలు మంజూరు చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.